హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లలకి హెయిర్ స్టైల్స్, ట్రెడిషనల్ హెయిర్ స్టైల్స్ ఎలా చేయాలో చూద్దాం. అయితే ఇంట్లో స్ట్రైట్నర్గానే ఉంటే ఫస్ట్ క్రీమ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి హెయిర్ డ్యామేజ్ అవుతుంది హీట్ వల్ల, కాబట్టి నేనేం క్రీమ్ చేయలేదు. క్రింపింగ్ చేయడం వల్ల హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకొని ఫస్ట్ కొంచెం సెంటర్ పార్టీషన్ తీసుకొని పఫ్ లాగా వేసుకోవాలన్నమాట. తర్వాత కోమ్తో ఇయర్స్ వరకు తీసుకోవాలి, హెయిర్ తీసుకొని దాన్ని టై చేసుకోవాలి. టై చేసుకున్న తర్వాత సవరంతో వేస్తున్నాం కాబట్టి సవరం కూడా నీట్గా చిక్కులు లేకుండా తీసి పెట్టుకోవాలి ఫస్ట్. అయితే దాన్ని టై చేసుకున్నాక ఈ సవరంది థ్రెడ్ ఉంటుంది కదా, అది మధ్యలో పెట్టేసి ఈ 3 పాయలు మన జడల్లినట్టు ఈ జుట్టుతోనే అల్లుకోవాలి. సవరాన్ని మనం ఇంక్లూడ్ చేయొద్దు, ఓన్లీ అందులో పెట్టేసేయాలి ఆ థ్రెడ్ అంతే, అలా లాక్ అయ్యేటట్టు. దీన్ని మామూలుగా జుట్టులాగా అల్లుకోవాలన్నమాట, చిన్న షార్ట్ హెయిర్ లాగా. ఇది చాలా చిన్న హెయిర్ కాబట్టి మనం అయితే ఇది హెయిర్ మనకి వాల్యూమ్ కొంచెం పెద్దగా కావాలి, లావుగా కనిపించాలంటే మనం ఈ సవరాన్ని కూడా క్రీమ్ చేసుకోవచ్చు. మంచిగా కొంచెం లావుగా కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ టై చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ పిల్కలాగా వచ్చేస్తుంది, ఇది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి పైన ఏం కనిపించదు ఇది. తర్వాత మిగతా హెయిర్ అంతా ఒక దగ్గరికి మనం తీసుకోవాలి. అక్కడ మనం రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పెట్టలేదు, ఇంకా డైరెక్ట్గా అల్లేసాను అనమాట. ఇంకా గట్టిగా ఇంకా ఈవినింగ్ వరకు కూడా స్ట్రాంగ్గా ఉండాలి జుట్టు అనుకుంటే ఇక్కడ కూడా ఒక రబ్బర్ బ్యాండ్ మొత్తం పెట్టేసేయాలన్నమాట. మనం కవరింగ్ కోసం అక్కడ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు లాస్ట్కి. వీటిని ఇప్పుడు ఆ సవరం 3 పాయలు, మన రియల్ హెయిర్ కూడా 3 పాయలు, అందులోకి కొంచెం కొంచెం హెయిర్ వచ్చేటట్టు 3 పార్టీషన్స్గా తీసుకోవాలి. మనం జడ అల్లుకున్నట్టుగా మొత్తం నీట్గా అల్లేసుకోవాలి. ముందే కోమ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చుక్కలు కూడా అంతగా ఏం రావు, నీట్గా వచ్చేస్తుంది జడ. ఇట్లాగే హెయిర్తో మనం మెసీ బ్రైడ్ కూడా ట్రై చేయొచ్చు, కానీ చాలా చిన్న హెయిర్ కాబట్టి దీంతో ఇలాగే వస్తుంది. కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే మనం మెసీ బ్రైడ్ కూడా వేసుకోవచ్చు. అదే మనం పాపడ బిళ్ళ కూడా పెట్టుకోవాలనుకుంటే ఈ ముందే పాపడ బిళ్ళ థ్రెడ్తో పెట్టేసుకొని పఫ్ లాగా చేసేసుకోవచ్చు. ఇదే హెయిర్ని మధ్యలో సెంటర్ పార్టీషన్ తీసుకొని అటు ఇటు సైడ్ ట్విస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, బ్యాక్ సైడ్ మాత్రం సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వీటి అల్లినాం కదా, వీటిని పైకి లేపినా కొంచెం మనకి లావుగా అనిపిస్తుంది. ఇది చాలా చిన్న సవరము, పిల్లల హైట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. మనకి పెద్ద సవరం ఉంటే దాన్ని లెంత్ చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ నేను అల్లినంత వరకు అల్లేసి రబ్బర్ బ్యాండ్ పెడుతున్నాను. రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత లాస్ట్ హెయిర్ కిందికి మీదికి ఉందన్నమాట, అంత స్ట్రైట్గా లేదు. సో నేను ఏం చేశానంటే పైన కింద హెయిర్ స్ట్రైట్గా కనిపించడానికి నేను ఒక పిన్ తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట, కింద నీట్గా కనిపించడానికి. స్ట్రైట్గా లేదు సవరం, అందుకని అలా చేశాను. మీరు అలాగే లీవ్ చేసినా చూడడానికి బాగుంటుంది. నేను ఇప్పుడు దీన్ని పిన్తో మొత్తం ఫోల్డ్ చేసుకున్నా పైకి, అలా కొంచెం లేయర్స్ లాగా ఉంది సవరం. నేను అది కట్ చేశాను, చాలా లాంగ్ ఉందని. సో పైకి పిన్ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి వేణి ఏదైనా ఉంటే మనం వేణి పెట్టుకోవచ్చు. అదే గ్రాండ్ అకేషన్స్ అయితే మనకి మల్లెపూలు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇంట్లోనే సింపుల్ పూజకైతే మన చామంతి ఫ్లవర్స్ తీసుకున్నాను నేనైతే. వాటికి పిన్స్ మధ్యలో గుచ్చి పైన 3 పెట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలో కూడా లుక్ కొంచెం బాగుండాలని చెప్పి మధ్యలో కూడా పెట్టాను అనమాట. అది ఇలా ఒక 2-3 అవర్స్ వరకు మాత్రం నీట్గా ఫ్రెష్గా ఉంటుంది కనిపించడానికి. ఫైనల్ లుక్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. ఇలా 1 బై 1 నేను పెట్టేసుకున్నా, కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి. జస్ట్ పైన ఫ్లవర్స్ పెట్టినా లుక్ బాగుంటుంది నీట్గా, అంతే. ఇంకా 2-3 ఫ్లవర్స్ అటాచ్ చేస్తే మన హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.